జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వం అధికారికంగా కేటాయించబడ్డ ప్రతి భూమిని కాపాడే బాధ్యత తాను తీసుకున్నట్టు స్థానిక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపుల శ్రీకాంత్ తెలిపారు. చెన్నాపురం ప్రాంతంలో ప్రభుత్వం కేటాయించిన ఆట స్థలాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆట స్థలాన్ని కాపాడేందుకు తాము ఎల్లవేళలా పోరాడతామని స్థానిక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపుల శ్రీకాంత్ యాదవ్ తెలియజేశారు. గత కొంతకాలంగా వివాదాల్లో ఉన్న క్రికెట్ ఆట స్థలాన్ని పరిరక్షణ కోసం పోరాడుతున్న యువతకు తాము ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఆ స్థలాన్ని కాపాడుతామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. గత అధికార పార్టీలో ఉన్న కొంతమంది ఆట స్థలాన్ని అడ్డుకుంటున్నారని, ఈ కారణం చేత ఆ స్థలం వివాదంలో కొనసాగుతుందని అన్నారు. జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో అధికారికంగా ప్రొసీడింగ్ లెటర్ వచ్చిన మోడ్రన్ టాయిలెట్ స్థలాలు, మార్కెట్ యార్డ్ కేటాయించబడిన స్థలాలు, పెట్ నిర్వహణ కేంద్రాలు, పార్కులను కాపాడేందుకు ప్రతి క్షణం తాను అందుబాటులో ఉండి ప్రజా అవసరాల కోసం ఆ స్థలాలను పరిరక్షిస్తానని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపుల శ్రీకాంత్ యాదవ్ తెలిపారు. ఇది పని పెట్టుకుంటారు, ఇది చేసిస్తామని కూడా చెప్పారు వాళ్ళు. అది పరిస్థితి. హెర్బల్ పార్క్ పరిస్థితి ఏంటి సార్? అన్నీ కూడా హెర్బల్ పార్క్ కావచ్చు, 100 బెడ్ హాస్పిటల్ కావచ్చు, క్రీడా ప్రాంగణం కావచ్చు, షీ టైలర్స్ కావచ్చు, మోడర్న్ టైలర్స్ కావచ్చు, కూరగాయల మార్కెట్ కావచ్చు, ఇవన్నిటి మీద కూడా గత ప్రభుత్వం ఏదైతే ప్రొసీడింగ్స్ ఇచ్చిందో అవి ఎక్కడెక్కడ ఆక్యుపై అయినాయి ఏందనేది మేము ఆల్రెడీ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. దాన్ని బయట తీయమని చెప్పినాం. ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా దాన్ని తీసుకొని ఫర్దర్గా ఏం చేయాలన్నది మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మేము ఈ ప్రజలకు మేలు చేసే విధంగా మా ప్రయత్నం కొనసాగిస్తాం. గత ప్రభుత్వంలో అరుంధతి నగర్ ప్లస్ శాంతినగర్లో వైకుంఠ రామాలకు అనుమతులు వచ్చినాయి. దాదాపు 2 కోట్ల రూపాయలు అది దాదాపు 2 సంవత్సరాలు మున్సిపల్ ఆఫీసు ముందు రిటర్న్ వెళ్ళిపోయినాయని అన్నీ కూడా మేము వెలుగు తీస్తున్నాం. అయితే ఓ పక్కన వాళ్ళే అనుమతులు అంటే ప్రొసీడింగ్స్ ఇచ్చారు, వాళ్ళే అనుమతులు ఇచ్చారు, వాళ్ళే ఏదైతే భూ కబ్జాదారులు ఉంటారో వాళ్ళని ఎగేసి కట్టించారు. అంటే వాళ్ళ ఓట్ల కోసం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటి అవకాశం దారి ఉండదు. అది ఏ పార్టీ కావచ్చు, ఎంత పెద్ద లీడర్ అయినా కావచ్చు, తప్పు చేసేవాడికి శిక్ష పడక తప్పదు. 100% ఆ దిశగా ఈ ప్రజలకు మేలు చేసే విధంగా మా ప్రయత్నం కొనసాగుతుంది. అది నయానో భయానో ప్రభుత్వం తప్పు రైటు ప్రజలకు కేటాయించిన ల్యాండ్ను మున్సిపల్ కార్పొరేషన్ కాపాడడంలో విఫలమవుతుంది. ఎందుకు అట్లా విఫలమవుతుంది? గత పాలకుల ఒత్తిడి వల్ల కొద్దిగా ఉద్యోగస్తులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి నెలకొన్నది. మనం చూసుకున్నట్టయితే అక్కడ వెజిటేబుల్ మార్కెట్ కావచ్చు, దాని మీద ఒక పక్కన ప్రభుత్వంలో ఆనాడున్న వాళ్ళు డబ్బులు వెచ్చించి పిల్లర్స్ వరకు లేదు నిర్మాణం స్టార్ట్ అయింది. కానీ ఆ తర్వాత కోర్టుల కేసు అని చెప్పేసి అది అని చెప్పి ఆపేది. కానీ అక్కడ ఉద్యోగులు కూడా కోర్టులో కౌంటర్ చేయడంలో కానీ కోర్టుకు సరైన సమాధానం చెప్పడం కానీ విఫలమయ్యారు. దాన్ని మేము వెనక్కి తీసుకున్నాం. దాని మీద మేము ముందుకెళ్ళి ఈ ప్రజలకు నేను ఒకటే చెప్తా ఉన్నాం, మరి ఈ పేద ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ఈ పేద ప్రజలకు అన్ని విధాలుగా అవకాశాలు వచ్చే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోతుంది. వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పక్కనే వెజిటేబుల్ మార్కెట్ కూడా లీగల్గా శాంక్షన్ అయి ఉన్నది. అది ఎందుకు ఈగల్ దోమలు కొట్లాడుతున్నారు? దాన్ని ఎవరు నిర్వహణ ఎందుకు తీసుకోలేకపోతున్నారు మీ గవర్నమెంట్? వెజిటేబుల్ మార్కెట్ కూడా దాని మీద ఎవరైనా కేసు వేసిరా? మళ్ళీ దాని మీద కూడా గత ప్రభుత్వంలో ఆ నంబరు అలాట్ చేసిరు, కానీ అఫీషియల్గా ఎక్కడ కూడా లేదు. ఎందుకనంటే ఆ రోజు మంత్రి మల్లారెడ్డి గారు ఉన్నప్పుడు దానికి కౌంటర్ అంటే దాని కేసు అని చెప్పేసి కంటెంప్ట్ అవుతుందని చెప్పి ఆయన కొబ్బరికాయ కొట్టలే. ఇక్కడ స్థానిక నాయకులు కొబ్బరికాయ కొట్టి దాన్ని స్టార్ట్ చేసిరు. అక్కడ కూడా ఒక విచ్చలవిడిగా వ్యాపారం జరిగింది, ప్రైవేట్ దందా జరిగింది. అక్కడ 30,000, 40,000, 50,000 అన్నీ తీసి అక్కడ కట్టిరు, కానీ అఫీషియల్గా ఎక్కడ లేదు. ఆ తర్వాత కోర్టులో కేసు ముగిసిన అనంతరము ప్రభుత్వం నుంచి కలెక్టర్ గారి నుంచి ప్రొసీడింగ్స్ వచ్చినాయి. ఏది వెజ్ నాన్ మార్కెట్ అని చెప్పేసి వెజ్ మార్కెట్ కోసము వచ్చింది. దాని మీద మేము మన తహసీల్దార్ గారు, సర్వేయర్ గారు, మేమంతా రెవెన్యూ సిబ్బందితో మేము దాన్ని ఫీల్డ్ మీదకి వెళ్ళాం, చూసినాం. అది ఈ కొద్ది రోజులనే తీసుకెళ్ళి మార్కెట్ కమిటీ చైర్మన్తో 5 కోట్ల రూపాయలతో అక్కడ మార్కెట్ నిర్మాణం చేస్తామని కూడా అక్కడ మాట ఇచ్చినాం. ఆ పనులు స్టార్ట్ చేస్తాం. ఏ మార్కెట్ సార్ మీరు చెప్పింది? స్టార్ట్ చేసి ఆల్రెడీ నిర్మాణం అయి ఉన్నది కదా వెజిటేబుల్ మార్కెట్. నిర్మాణం అయింది, అఫీషియల్ కాదు, అన్అఫీషియల్గా కొంతమంది దళారులు చేసుకున్న వ్యాపారం అది. దాన్ని మీరు లీగల్గా తీసుకుని మున్సిపల్ కార్పొరేషన్ అప్పచెప్తే అయిపోతుంది కదా. చెప్తున్నాను, పేద ప్రజలు అక్కడ ఈ రోజు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికీ అక్కడ దళారు వ్యవస్థ నడుస్తూ ఉంది. ఇప్పటికీ అక్కడ గొడవలు అవుతున్నాయి, కొట్లాట్లు అవుతున్నాయి, పోలీస్ స్టేషన్ కేసులు అవుతున్నాయి. దాన్ని మనము ఎక్కడో దగ్గర స్టాప్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని స్టాప్ చేయాలంటే దాన్ని ప్రభుత్వం టేకప్ చేయాలి. ప్రభుత్వం టేకప్ చేసి ఆ విధంగా ఉంటే పక్కన చెరువు ఉంది, రేపు ఫ్యూచర్లో రేపు అలిగినప్పుడు కానీ ఇబ్బందులు వస్తాయి. దాన్ని ఒక నిర్మాణాత్మకమైన నిర్మాణం చేసిన తర్వాతనే అది ఎవరైతే జెన్యూన్గా కూరగాయల వ్యాపారం చేసుకుంటారో వాళ్ళకి అప్పచెప్పుదాం.
కూరగాయల మార్కెట్ కూరగాయలు అమ్ముకునేటోళ్ళు కదా దాని ముందు కమర్షియల్ వ్యాపారం ఉందని చెప్పి దానికి కమర్షియల్ స్థలం యజమానులకు అప్పచెప్తారా మీరు మార్కెట్కి తీసుకుంటారా? జెన్యున్గా ఎవరైతే కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే దాని ముందున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉంది సార్ కమర్షియల్ బిల్డింగ్ కడుతున్నారు. మా ప్రభుత్వం వచ్చిన కానీ ఎక్కడ కూడా ఆ ప్రయత్నం జరగలేదు. గత ప్రభుత్వంలో ఓట్ల కోసం రాజకీయాలు చేసారు తప్ప ఇప్పుడు ఆ భూమిని ఏం చేస్తారు? మార్కెట్కి అప్పచెప్తారా? మార్కెట్కి మెయిన్ రోడ్ 100 ఫీట్ల రోడ్డుకు ఉన్నటువంటి ప్లేస్ మొత్తం మార్కెట్కి అప్పచెప్తారా? ఆ స్థలం ఇప్పుడు ఏదైతే నిర్మాణం జరిగే షెడ్లు ఏదైతే నిర్మాణ స్థలం ఉందో అది దాని పక్కన స్థలం కూడా కూరగాయల మార్కెట్కి యాక్చువల్గా ఆ మొత్తం ల్యాండ్ అంతా కూడా ఈ ప్రొసీడింగ్స్లో ఉంది, కేటాయించిన స్థలం ఉంది. దాని అంతా కూడా టేకప్ చేసుకొని ఒక నిర్మాణాత్మక అంటే మంచి 5 కోట్ల రూపాయలతోని ఆ ప్రాంతంలో కూరగాయల షెడ్స్ ఏర్పాటు చేసి నిజంగా ఎవరైతే కూరగాయలు అమ్ముకుంటారో వాస్తవదారులకు వాళ్ళకి మున్సిపల్ కార్యాలయం నుంచి వాళ్ళకి పట్టా ఇచ్చి అప్పచెప్తాం. అప్పుడు వాళ్ళకి జెన్యూన్ వస్తుంది. అప్పుడు లీగల్గా అడ్డుకున్న వాళ్ళు ప్రభుత్వం నుండి లీగల్గా అడ్డుకున్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మీ గవర్నమెంట్లోకి వచ్చారు, మీ ప్రభుత్వంలోకి వచ్చారు కదా, మళ్ళీ వాళ్ళకి సహకరించే అవకాశం ఉంటుంది. వాళ్ళ పప్పులు ఉడికాయి. ఎవరైతే ఇంతకుముందే చెప్పినా ఎంత పెద్దవాడైనా ఎంత చిన్నవాడైనా పేదోడైనా బలిసినోడైనా ఒకటే న్యాయం ఉంటుంది, చట్టం అనేది ఒకటే ఉంటుంది. నిజంగా వారికి ఏదైనా కూరగాయలు నిజంగా అమ్ముకున్న పరిస్థితి ఉంటే వాళ్ళకే ఇస్తాం కదా పట్టాలు, వాళ్ళే కదా అమ్ముకునేది. ఇలా వేరే వాళ్ళు అమ్ముకునే పరిస్థితి లేదు కదా. అక్కడ ఎవరైతే జెన్యూన్ ఉందో జెన్యూన్ వాళ్ళకే చెప్తాం అడ్డాలు కదా సార్. ఇప్పుడు మెయిన్ రోడ్కు ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో మళ్ళీ వాళ్ళు అప్పుడు ఆపు చేసుకున్న వాళ్ళు ఇప్పుడు మీ గవర్నమెంట్లోకి వచ్చారు, మళ్ళీ మెయిన్ రోడ్ స్థలం వాళ్ళే తీసుకుంటారా, మార్కెట్కి ఇస్తారా? పూర్తి స్థలం ఏదైతే గత ప్రభుత్వంలో స్కెచ్ చేసి మార్కెట్ యార్డ్ కేటాయించారో ఆ స్థలం మొత్తం కూడా మార్కెట్ యార్డ్కే ఇంతది, ఏ ఒక్కరికి చెందదు. థ్యాంక్ యూ సార్. ప్రభుత్వం కూడా మేము దృష్టికి తీసుకెళ్ళి ఈ ప్రాంతం కోసం ఒక సుమారుగా 10 ఎకరాల స్థలాన్ని కేటాయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి. మేము పోయి ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి ఇక్కడ ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ ఈ ప్రభుత్వ భూములలో మీరు అమాయకులై మీ డబ్బులన్నీ మిమ్మల్ని కాజేస్తూ ఉన్నారు. దయచేసి మీరు ఎవరైతే కొంతమంది వ్యక్తుల ముసుగులో పడి మీరు ఇబ్బంది పడదని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాళ్ళు కోర్టు విజయరాజ్ అనేటైనా కోర్టును ఆశ్రయించి ఈ ల్యాండ్ అది ఏదున్నా రెవెన్యూ దృష్టికి తీసుకెళ్ళండి. మేము కూడా రెవెన్యూ ఇప్పుడు తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్తున్నాం, అక్కడి నుంచి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. కలెక్టర్ గారు ఒకవేళ మీకు ఇచ్చినట్టయితే ఈ ప్రాంత యువకుల కోసం గత ప్రభుత్వం ఇచ్చిన ప్రొసీడింగ్స్ కూడా ఉన్నాయి, మరి స్కెచ్ కూడా ఉంది. ఇది ఏంది మళ్ళీ మీదేంది అన్ని కూడా దర్యాప్తు చేసిన తర్వాత మీరు నిర్మాణం చేసుకోండి. ఒకవేళ కలెక్టర్ అనుమతి తీసుకున్న తర్వాత మీరు ఫర్దర్గా మీరు ముందుకు పోవాల్సిందే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వాళ్ళకు కూడా ఈ ప్రాంతంలో ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం మాకు లేదు. కానీ ఈ ప్రాంత యువకులను దృష్టిలో పెట్టుకొని క్రీడా ప్రాంగణం కావాలనే ఆలోచన తపనతో మేము ఈరోజు ముందుకు వచ్చినాం.